హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నిన్న జనసేన పార్టీ ఉద్యమి సమావేశం, ఆత్మీయ సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఆయన హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూ అందరికీ తెలిసిందే. కొన్ని సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత కొంత రెస్ట్ తీసుకున్నారు. పాత గాయాలన్నీ కూడా తిరగబడటం, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ప్రతి కార్యకర్తకి, కుటుంబంలో ఉండేటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబంలో అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ సందేశం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. దీంతో ఆయన ఇచ్చినటువంటి ఒక్క స్పీచ్ తో 100 ప్రశ్నలకు ఆయన ఒక్క ఫుల్ స్టాప్ ఒక్క స్పీచ్ తో పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ తర్వాత జనసేనలో నూతన ఉత్సాహం చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. జనసేన ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది, ఇతరితర అంశాల మీద, అలాగే నియోజకవర్గ లేదా మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలకు సంబంధించి చాలా క్లియర్ గా ముందు మనం చాలా బలంగా ముందుకు వెళ్తాం. నేను ఈ 12 సంవత్సరాలు పార్టీని ఎందుకు బలంగా స్ట్రక్చర్ చేసుకోలేకపోయాను అనే దాని మీద ఆయన క్లారిటీగా సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి. నన్ను తిట్టుకున్నారు, అలాగే నన్ను మెచ్చుకున్నారు, పక్కన వాళ్ళతో పోల్చాలి అనేటువంటి అన్ని కూడా ఈ స్పీచ్ లో కనిపించే. అలాగే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి రీసెంట్ గా విజయ్తో పోలుస్తూ చేసినటువంటి దాని మీద కూడా ఆయన చాలా ఈజీగా, ఎలా అంటే తీసి అవతల పడేశారు అంతే. చాలా సింపుల్ గా ఒక్క నవ్వు నవ్వి 11 వచ్చిన మీరు కూడా మాట్లాడతారయ్యా, ముందు మీరు 11 నుంచి పైకి ఎలా రావాలో చూసుకోండి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మీరు గెలిచేటువంటి పని చేయండి, గెలిచి అప్పుడు మాట్లాడేటువంటి ఆలోచన చేయండి అని చాలా సింపుల్ గా తీసి అవతల పడేశారు. నా రాజకీయం నాకు తెలుసు, నా పార్టీ ఏంటో నాకు తెలుసు, నా పార్టీ సిద్ధాంతాలు ఏంటో, నా పార్టీని ఎలా బలం చేసుకోవాలో, పరిపాలన ఎలా చేయాలో నాకు ఒక ఐడియా ఉంది. మీరు 11 వచ్చిన మీరు నాకు సలహాలు ఇవ్వవసరం లేదు అని చెప్పి చెబుతూనే చాలా క్లారిటీగా జనసేన స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఇన్ఛార్జీల్ని ప్రకటించబోతున్నాము, నేను మిగతా నియోజకవర్గాలన్నిటికీ సంబంధించి నేనే స్వయంగా తీసుకుంటాను, అలాగే కాపుల్ని దూరం చేయాలనేటువంటి వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తుంది, దానికి కూడా చాలా బలమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ అయినా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే చాలా అంశాల మీద, నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరు మీద ఆయన మీ సభ్యత్వం కూడా మీరు కూడా రెన్యువల్ చేసుకునే వాళ్ళు మీరు పిఓసీలుగా ఇన్ఛార్జీలుగా ఎందుకు అని కొంత ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత జనాల నుంచి వచ్చినటువంటి రియాక్షన్, సో మీరు కూడా చాలా హ్యాపీగా లేరు, ఇక్కడ ఎవరో కూడా ఇన్ఛార్జీల పనితీరు మీద హ్యాపీగా లేరు అనేటువంటిది ఆయన కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఆయన హెల్త్ గురించి చాలా క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్, నాకు ఈ ఇష్యూలో వచ్చింది, అభిమానం పేరుతో మీరు నన్ను ఇబ్బంది పెట్టారు, మీ ప్రేమ నాకు ఈ ఆరోగ్యాన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చింది, నా జబ్బలు 2 లాగేసి ఆ గ్యాప్ తీసుకొచ్చేశారు అనేటువంటిది, స్పైనల్ కార్డు గురించి కావచ్చు, లంగ్స్ ఇన్ఫెక్షన్ గురించి కావచ్చు, సైనస్ గురించి కావచ్చు, అంటే చాలా ఉన్నాయి. అవన్నిటి గురించి కూడా చాలా సుదీర్ఘంగా ఆయన చెప్పుకుంటూ ఇవన్నీ క్లియర్ చేసుకుని ప్రజల ముందుకు వస్తానా, ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ఇంకా హ్యాపీగా ముందుకు వస్తాను, సినిమాలు కూడా చేసుకుంటాను, అలాగే రాజకీయాలు కూడా చూసుకుంటాను అనేటువంటి దాని మీద కూడా ఆయన ఇచ్చినటువంటి వివరణ, మిగతా అన్నిటి గురించి కూడా చాలా క్లియర్ సందేశాన్ని అయితే ఇచ్చారు. జనసేన రెట్టించినటువంటి ఉత్సాహంతో దూసుకుపోవడం ఖాయం. గతంలో ఏదైతే పార్టీ స్ట్రక్చర్ చేయలేదన్నారో దాని మీదే ప్రధానంగా ఆయన ఈ 10 రోజుల గ్యాప్ ని దాని మీద ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో చాలా చేంజెస్ అయితే జనసేన పార్టీలో చూడబోతున్నాం. అలాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వేరే సైడ్ ట్రాక్ పడుతున్నారో వాళ్ళ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా కూడా మనకైతే నన్ను ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి సందేశంతో అర్థమవుతుంది. సో జనసేన పార్టీలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో సుదీర్ఘమైనటువంటి ఒక బలమైనటువంటి రాజకీయాన్ని చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ తో మనకు అర్థమైంది.